హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో నోరూరించే మంచి రెసిపీని తీసుకొచ్చానండి. చూడండి, ఇలా చూస్తేనే నోరూరిపోతుంది కదా. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అదే గుత్తి వంకాయ మసాలా కర్రీ అండి. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. ముందుగా మనము దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వంకాయలను తీసుకున్నాను. నీట్గా కడిగి ఇలా తొడుమలతో అలాగే ఉంచుకోండి. నెక్స్ట్ నువ్వులను వేయించి పెట్టుకున్నాను. తర్వాత పల్లీలు కూడా వేయించి పెట్టుకోవాలి. కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను, పల్లీలను, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మనం కొత్తిమీర వేయడం వల్ల దీని టేస్ట్ చాలా బాగా వస్తుంది. వంకాయలను కోసుకుందాం. వంకాయలను కోసుకోవడానికి ముందు మనము మంచినీళ్ళని తీసుకొని దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వంకాయలకి ఇలా ఘాటు పెట్టుకోవాలి. ఇలా మధ్యలో ఘాటు పెట్టుకొని మనం తీసుకున్న మిశ్రమాన్ని స్టఫింగ్ చేసుకోవడానికి ఇలా మధ్యలో ఘాటు పెట్టుకోవాలి. ఇలాగే వంకాయలన్నిటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వంకాయ మధ్యలో పెట్టి దాన్ని క్లోజ్ చేసేయాలి. ఇలాగే వంకాయలన్నిటికీ ఈ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి క్లోజ్ చేసి అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నిటిలో మిశ్రమం పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం వంకాయలను ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కొంచెం ఫ్రై అయిపోయాయి. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో మిగిలిపోయిన మిశ్రమాన్ని కూడా ఇలా వాటర్లో కొంచెం వాటర్ కలిపి ఇలా వేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెలో ఇంకా కొంచెం వాటర్ పోసుకొని దాన్ని కూడా దీంట్లో వేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి ఇలా గరిటెతో అంతా కలిపి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని బాగా మగ్గనివ్వాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. దీని టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. వేడన్నంలో కానీ చపాతీలో కానీ దీని టేస్ట్ చాలా బాగుంటుంది. చివరగా ఇప్పుడు మనం కొత్తిమీరను చల్లుకొని దించేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సులభమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.